మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఇందుకీ మాటలు చెప్తున్నాంటే, క్రిస్మస్ మాసం ఆరంభమై ఇంచుమించు మరి సగం దినాలు గడిచిపోయాయి. ఈ దినం 18వ తారీఖు రానే వచ్చింది కనుక మరికొన్ని దినాలు మన మధ్యలో ఉన్నాయి కనుక మరి క్రిస్మస్ మరి ఎలా జరిపించుకుంటున్నారని కూడా నేను మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ క్రిస్మస్ జరుగుతున్నాయో మరి ప్రతి ఒక్కరూ ఆహ్వానించబడుతున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఆహ్వానించబడకపోయినా క్రిస్మస్ జరుగుతున్న మీటింగ్ స్థలాలకు మీరు వెళ్ళండి. క్రీస్తును గూర్చిన మాటలు మీరు వినండి. తద్వారా మీరు బలపడతారు, ఆత్మీయంగా బలపడతారు, ఆరోగ్యంగా బలపడతారు. అలాగే ప్రతి విషయంలో మీరు బలపడతారు. అలాగే నిత్య రాజ్యానికి అంటే స్వర్గానికి మీరు వారసులు అవుతారు అని మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రిస్మస్ మీటింగ్స్కి మీరు అటెండ్ అవ్వాలని మరీ తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం. ఇక్కడ అద్భుతమైన వాగ్దానం. దేవుడి దినం నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానమే ఈ వాగ్దానం. కనుక ఏమంటాడంటే, నీవు ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావట, ఆయన కట్టడలను ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నామట. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రజలు మనలను మనం పరిశీలన చేసుకోగలిగితే మరి దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామని మనలను మనమే పరిశీలన చేసుకుంటే మరి మనం దేవునికి ఇష్టమైన రీతిలో నడుస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుంటే, ఒకవేళ నడవకపోతే ఆయన దృష్టికి అనుకూలంగా మనం ఇష్టంగా జీవించకపోతే మన జీవితంలో మనం సరి చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. ఎప్పుడైతే మన జీవితము ఆయన దృష్టికి ఇష్టమైన రీతిలో మరి మలుచుకోగలిగితే, ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను పాటించగలిగితే మరి దేవుడు నీకు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? మనం ఆయన ఏమంటాడంటే, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకున్నట్టు. ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదని నేను చెప్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన దృష్టికి ఇష్టంగా జీవించి మరి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని పొందుకోవాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని పొందుకోవాలని, ఆయన ఇచ్చే క్షేమాన్ని పొందుకోవాలని, అలాగే రాబోయే దినాల్లో ఆయన ఇచ్చే మరి మోక్షం పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలయ, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి అయ్యా, కృప చూపించండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరాలంటే ప్రతి బిడ్డ నీ ఆజ్ఞలను గైకొని అలాగే నీ దృష్టికి ఇష్టంగా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించండి. వారి యొక్క హృదయాలను ప్రేరేపించి నేను ఈ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం అని ప్రతి ఒక్కరిలోనికి గ్రహింపు రప్పించి ప్రభువా, ప్రతి ఒక్కరూ నీ తట్టు తిరిగి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నీ నామములు అడిగి పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ఈ దినం ప్రభువా, యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని, గర్భంలో ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని, అలాగే రోగులుంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి రోడ్డు మార్గంలో ప్రభా, ప్రయాణాల్లో ప్రభా అనేక మంది టీవీ వార్తలు వినగా నానా చాలా విచారం అనిపిస్తుంది ప్రభా. అనేక మంది చనిపోతూ ఉన్నారు. అనేక మంది ప్రభా నేను అవయవాలు కోల్పోయిన తండ్రి అనేకమైన బాధలు పడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని కనికరించమని, కరుణించమని, ప్రయాణాల్లో మీరు తోడేయడమని, రాకపోకల్లో తోడేయడమని, సమస్తంలో తోడేయండి. వారు చేస్తున్న పనుల్లో, వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో నా తండ్రి మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే స్నేహ స్కూల్ బిడ్డలు, చెంటు బిడ్డలు మొదలుకొని
పెద్దవారి వరకు స్కూల్కి వెళ్తున్న, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడేయండమని, చదువుల్లో తోడేయండమని, ఫీజులు కట్టుకునే కృపను నైనా తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే దినం ప్రభా, ఎంతమంది మ్యారేజ్ డేలు, బర్త్డేలు జరిపించుకుంటారు, వారందరి జీవితాల్లో నైనా క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు దయా కిరీటంగా ఉంచమని, ఇదిలోని బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరు తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమెన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది నేను బిడ్డలారా, ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. మీరు ఈ వాగ్దానం ద్వారా బలపడినట్లయితే ఈ వాగ్దానాన్ని మీరు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.